హాయ్, హియర్స్ అ గుడ్ న్యూస్. ఆర్బీఐ రెపో రేట్ని 50 బేసిస్ పాయింట్స్ తగ్గించి, విచ్ మీన్స్ 0.5% తగ్గించి ఇప్పుడు రెపో రేట్ని 5.5%కి తీసుకొచ్చింది. దీనివల్ల భారత ఎకానమీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇవన్నీ కావు, మాకు సామాన్యులకు దీనివల్ల ఏంటి ఉపయోగం అది చెప్పండి అంటారా? ఎస్, దెన్ దిస్ ఇస్ డెఫినెట్లీ ఫర్ యూ. ముందు అసలు రెపో రేట్ అంటే ఏంటో మనకు అర్థమైతే అప్పుడు దీనివల్ల మనకు ఉపయోగం ఏంటో చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో వాట్ ఈజ్ రెపో రేట్? మామూలుగా మన దేశంలో వందలాది బ్యాంక్స్ ఉన్నాయి, లైక్ యాక్సిస్, ఎస్బీఐ, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి. వీటన్నిటికీ మెయిన్ బ్యాంక్ ఇస్ ఆర్బీఐ. అంతవరకు మనకు తెలుసు కదా. అయితే ఆర్బీఐ ఈ బ్యాంక్స్ అన్నిటికీ ఎంత శాతం వడ్డీకి రుణాలు ఇస్తుంది ఫర్ షార్ట్ పీరియడ్, దాన్ని రెపో రేట్ అంటారు. ఈ రెపో రేట్ అన్నది భారత ఆర్థిక వ్యవస్థని కంట్రోల్ చేయడంలో చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. ఇంకా ఈజీగా అర్థం కావాలంటే ఆర్బీఐ ఒక హోల్సేల్ షుగర్ సెల్లర్ అనుకుందాం. ఈ మనం మాట్లాడుకున్న మిగిలిన బ్యాంక్స్ అన్నీ కూడా స్వీట్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అనుకుందాం. సో స్వీట్స్ తయారు చేయాలంటే వాటికి షుగర్ కావాలి. ఆ షుగర్ని ఆర్బీఐ దగ్గర నుంచి తెచ్చుకుంటారు. సో విచ్ మీన్స్ ఆర్బీఐ కనుక ఆ షుగర్ రేట్ని పెంచేస్తే వీళ్ళు ఈ బ్యాంక్స్ అన్నీ కూడా ఎక్కువ ధరకి షుగర్ని కొనుక్కోవాల్సి వస్తుంది. సో ఎక్కువ ధరకి కొనుక్కుంటే వాళ్ళు ఆ భారం అంతా తర్వాత ఏ రకంగా తీర్చుకోవాలి, అందుకని ఆ భారం అంతా కూడా ఆ స్వీట్స్ కొనుక్కునే వాళ్ళ మీద వేస్తాయి ఈ బ్యాంక్స్ అన్నీ కూడా. సో ఆ రకంగా చూస్తే మనకి ఆర్బీఐ ఎంత శాతం వడ్డీకి ఈ బ్యాంక్స్ అన్నిటికీ రుణం ఇస్తుందో ఆ రేట్ని బట్టి ఆ బ్యాంక్స్ మనందరికీ ఎంత శాతానికి రుణం ఇస్తాయి అన్నది ఆధారపడి ఉంటుంది. సో ఈ రెపో రేట్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఈ బ్యాంక్స్ అన్నీ కూడా ఎక్కువ వడ్డీకి ఆర్బీఐ నుంచి తెచ్చుకోవాలి కాబట్టి ఆ భారం మొత్తాన్ని కూడా మనందరి మీద వేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనం అంతా తీసుకునే ఈ హౌస్ లోన్స్, కార్ లోన్స్, ఇతరత్ర లోన్స్ ఉంటాయి కదా, వాటన్నిటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచేస్తాయి ఈ బ్యాంక్స్. కానీ ఇప్పుడు ఆర్బీఐ ఏం చేసింది? 50 బేసిస్ పాయింట్స్ తగ్గించింది, 0.5% రెపో రేట్ని తగ్గించింది. అంటే బ్యాంకులకి ఆర్బీఐ ఇచ్చే రుణం వడ్డీని తగ్గించింది. దీనివల్ల ఏమవుతుంది? బ్యాంక్స్ మనకి తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తాయి కాబట్టి ఎక్కువ మంది రుణాలు తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. అలాగే బిజినెసెస్ చేయాలనుకునే వాళ్ళు వీళ్ళంతా కూడా ఎప్పుడైతే రుణం తక్కువ ఉంటుందో వడ్డీ, వాళ్ళు రుణం తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. ఆ రకంగా లోన్స్ తీసుకోవడం పెరుగుతుంది. అలాగే మార్కెట్ ఎకానమీ కూడా బాగా పెరుగుతుంది. అదే రెపో రేట్ పెరిగిందనుకోండి, ఆ భారాన్ని అంతా బ్యాంక్స్ మళ్ళీ మన మీద వేస్తాయి. అంటే మనం తీసుకునే లోన్స్ మీద వడ్డీని పెంచేస్తాయి కాబట్టి ఎక్కువ మంది రుణాలు తీసుకోవడానికి ముందుకు రారు. దానివల్ల ఎకానమీ స్తబ్దుగా మారిపోతుంది. సాధారణంగా ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళని మనం 3 రకాలుగా చూడొచ్చు. అంటే మనందరినీ కూడా 3 కేటగిరీస్లో మనం వేసుకోవచ్చు. 1 బారోవర్స్, 2 ఇన్వెస్టర్స్, 3 సేవర్స్. ఈ ముగ్గురిని కూడా ఈ రెపో రేట్ కట్ ఏ రకంగా ప్రభావితం చేస్తుంది అన్నది క్విక్గా చూసేద్దాం. ఫస్ట్ కేటగిరీ బారోవర్స్. అంటే మనం బ్యాంకుల దగ్గర రుణం తీసుకుని ఉంటే, లోన్ తీసుకుని ఉంటే, ఇక్కడ కూడా మనం 2 కేటగిరీస్ మాట్లాడుకోవాలి. 1, బ్యాంక్ వాళ్ళు మనం లోన్ తీసుకున్నప్పుడు 2 ఆప్షన్స్ ఇస్తారు. 1, మీకు ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలా లేదా ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలా అని. ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఇలా ఆర్బీఐ రెపో రేట్ని పెంచినా తగ్గించినా ఎలాంటి చేంజెస్ వచ్చినా కూడా రెపో రేట్లో మనం కట్టే వడ్డీలో మాత్రం చేంజ్ ఉండదు. అంటే మన ఈఎంఐ ఫిక్స్డ్గానే ఉంటుంది. సో రెపో రేట్ పెరిగినా మన మీద భారం పెరగదు, రెపో రేట్ తగ్గినా మన భారం తగ్గదు, అది ఫిక్స్డ్గా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఈ రెపో రేట్లో మార్పుల వల్ల ఎలాంటి చేంజెస్ రావు. కానీ సెకండ్ వన్, ఫ్లోటర్ ప్లాన్ కనుక మీరు ఆప్ట్ చేసుకుంటే రెపో రేట్తో అది లింక్ అయి ఉంటుంది. రెపో రేట్ పెరిగితే అప్పుడు మీరు కట్టాల్సిన వడ్డీ పెరుగుతుంది, అంటే మీ ఈఎంఐ, మంత్లీ ఈఎంఐ పెరుగుతుంది. అదే రెపో రేట్ తగ్గిందనుకోండి, మీరు మంత్లీ కట్టాల్సిన ఈఎంఐ కూడా తగ్గుతుంది. ఆ రకంగా మీరు ఫ్లోటర్ ప్లాన్ తీసుకున్న బారోవర్ అయితే కనుక మీకు డెఫినెట్గా బెనిఫిషియలే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 40 lakhs హౌస్ లోన్ ఫర్ 20 years తీసుకున్నారనుకుందాం. ఈ రెపో రేట్ మార్పు కారణంగా 1% ఇంట్రెస్ట్ తగ్గింది అనుకోండి, అప్పుడు మీకు ఎంత చేంజ్ వస్తుందో తెలుసా? మంత్లీ మీరు కట్టే ఈఎంఐలో దాదాపు 2,612 రూపాయలు తక్కువ కట్టాల్సి ఉంటుంది. దీన్ని మనం ఫుల్ టెన్యూర్కి క్యాలిక్యులేట్ చేసుకుంటే, 20 yearsకి క్యాలిక్యులేట్ చేసుకుంటే దాదాపు 6,26,000 రూపాయలు తేడా. లేదు నేను ఎప్పుడో లోన్ తీసుకున్నాను, ఇంకా కొంత టెన్యూర్ మాత్రం మిగిలింది అనుకో, మిగిలిన టెన్యూర్కి కూడా ఇది అప్లై అవుతుంది కాబట్టి అక్కడి నుంచి మిగిలిన సంవత్సరాల పాటు ఎంత బ్యాలెన్స్ ఉంటే అంత పాటు మీరు ఇంకా తక్కువ మాత్రమే కడతారు వడ్డీ. సో మీకు దాదాపు కొన్ని లక్షల్లోనే సేవ్ అవుతుంది కదా. ఇక సెకండ్ కేటగిరీ మనం మాట్లాడుకుంది ఇన్వెస్టర్స్. సో ఈ రెపో రేట్ కట్ కారణంగా స్టాక్ మార్కెట్స్కి 2 రకాలుగా బెనిఫిట్.
ఒకటి కంపెనీస్ పరంగా ఎప్పుడైతే వడ్డీ తగ్గుతుందో కంపెనీస్ అన్నీ కూడా ఎక్కువ రుణం తీసుకోవడానికి మొగ్గు చూపుతాయి. సో ఎక్కువ బారో చేస్తాయి, వాళ్ళ బిజినెసెస్ ఎక్స్పాండ్ చేస్తాయి, కొత్త కొత్త ఫ్యాక్టరీస్ పెట్టొచ్చు, కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేయొచ్చు. దీనివల్ల వాళ్ళ బిజినెస్, వాళ్ళ ప్రాఫిట్ పెరుగుతుంది. దానివల్ల అల్టిమేట్గా వాళ్ళ స్టాక్ ప్రైస్ కూడా పెరుగుతుంది. థర్డ్ కేటగిరీ ఇస్ సేవర్స్. వీళ్ళకి మాత్రం ఇది సెట్ బ్యాక్ అనే చెప్పాలి. సేవర్స్కి ఎందుకు డిసడ్వాంటేజ్ అంటే బ్యాంక్స్కి ఎప్పుడైతే ఆర్బీఐ దగ్గర నుంచి తక్కువ వడ్డీకి డబ్బులు వస్తున్నాయో మన దగ్గర నుంచి డబ్బులు వస్తాయని ఎదురు చూడాల్సిన పరిస్థితి బ్యాంక్స్కి ఉండవు. ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి రిటర్న్స్ ఇస్తూ బ్యాంక్స్ మన డబ్బుల్ని అక్కడ సేవ్ చేసుకుని పెట్టుకోవాల్సిన అవసరం వాటికి ఉండదు. సో ఫలితంగా ఏమవుతుంది, మనకే నష్టం. సో మనం పెట్టుకునే ఎఫ్డీస్ కానీ ఆర్డీస్ కానీ వీటి మీద వచ్చే రిటర్న్స్ మనకి తగ్గుతాయి. సో మనం ఏం చేయాల్సి వస్తుంది, ఆల్టర్నేట్ ఆప్షన్స్ కోసం ఆలోచించాల్సి వస్తుంది. ఎవరైతే ఎఫ్డీస్ పెట్టుకుని ఉన్నారో వాళ్ళకి తక్కువ రిటర్న్స్ కారణంగా వాళ్ళు స్టాక్ మార్కెట్స్ వైపు చూస్తారు. ఎందుకంటే స్టాక్ మార్కెట్స్లో బెటర్ రిటర్న్స్ వస్తాయి కాబట్టి. సో తీసుకెళ్ళి అమౌంట్ని స్టాక్ మార్కెట్స్లో పెడతారు. దానివల్ల అక్కడ షేర్స్కి డిమాండ్ పెరుగుతుంది, అక్కడ ప్రైజెస్ పెరుగుతాయి. సో ఫైనలీ మనం ఏం చేయాలి, ఇఫ్ యు ఆర్ ఎ బారోవర్, మీకు కనుక ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్రాబ్లమే లేదు. కానీ ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి మీరు లోన్ తీసుకుని ఉంటే వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ కెన్ ఎయిదర్ షిఫ్ట్ యువర్ ప్లాన్, స్విచ్ యువర్ ప్లాన్, ఆర్ యూ కెన్ స్విచ్ యువర్ లోన్ అకౌంట్ టు అ కంప్లీట్ డిఫరెంట్ బ్యాంక్ విచ్ ఆఫర్స్ యూ అ లోవర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దానివల్ల మీరు బోల్డ్ అంత డబ్బు సేవ్ చేస్తారు. రెండోది, మీరు మీ లోన్ని చాలా త్వరగా క్లియర్ చేసేసుకోవచ్చు. సో ఈఎంఐ తగ్గింది కదా అని చెప్పి సంబరపడకుండా దాన్ని మీరు బెటర్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఆ తగ్గిన అమౌంట్ని మీరు జాగ్రత్తగా సేవ్ చేసుకుని చివరిలో తర్వాత లంసంగా ఒకటేసారి పే చేసుకోవాలి అనుకుంటే అదొక ఆప్షనే. కానీ దానికంటే ఉత్తమమైన ఆప్షన్ ఏంటి అంటే మీరు ఎఫర్ట్ చేయగలుగుతూ ఉంటే మీరు ఎంత ఈఎంఐ అయితే అప్పటి వరకు కడుతూ ఉన్నారో అదే ఈఎంఐని మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఆర్ మీరు లోన్ తీసుకున్న టైంకి మీ ఫైనాన్షియల్ పొజిషన్ ఇప్పుడు ఇంకా బెటర్గా ఉంటే ఇంకొంచెం అమౌంట్ కూడా మీరు యాడ్ చేసుకుని మీ ఈఎంఐస్ని క్లియర్ చేసుకుంటూ పోతే మీ లోన్ టెన్యూర్ తగ్గిపోతుంది. దానివల్ల మీకు పడే ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది. సో యుల్ బి ఏబుల్ టు క్లియర్ యువర్ లోన్ అట్ అ ఫాస్టర్ పేస్. దిస్ విల్ బి అ వెరీ వెరీ వైజ్ ఆప్షన్. మీరు కనుక ఇన్వెస్టర్ అయితే మీరు లాంగ్ డ్యూరేషన్ డెట్ ఫండ్స్ గురించి ఆలోచించాలి. ఈ ఫండ్స్ ఏంటంటే కంపెనీస్కి కానీ గవర్నమెంట్కి కానీ వాళ్ళ దగ్గర ఉన్న బాండ్స్ కొనుక్కుని ఈ ఫండ్స్ డబ్బు అప్పుగా ఇస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుందో ఈ బాండ్ వాల్యూ పెరుగుతుంది. అండ్ ఇలాంటి సందర్భాల్లో యాజ్ అన్ ఇన్వెస్టర్ యూ నీడ్ టు రివ్యూ యువర్ పోర్ట్ఫోలియో. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుందో ఇల్లు కానీ హోమ్ అప్లయన్సెస్ కానీ కార్స్ కానీ ఇలా కొనాలనుకునే వాళ్ళు డెఫినెట్గా దానికి ఆప్ట్ చేయొచ్చు. బట్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇస్ మొత్తం అమౌంట్ని తీసుకెళ్ళి ఒక దాంట్లో పెట్టుకోకుండా యూ నీడ్ టు సీ దట్ యువర్ పోర్ట్ఫోలియో ఈస్ ప్రాపర్లీ డైవర్సిఫైడ్ టు అవాయిడ్ రిస్క్. అండ్ ఇఫ్ యు ఆర్ ఎ సేవర్, మీరు రెగ్యులర్ ప్రాక్టీసెస్ లైక్ ఎఫ్డీస్ గురించి ఆలోచించకుండా దానికంటే కొంచెం అంతకు మించి అన్నట్టు మీరు ఆలోచించాలి. సో ద బెస్ట్ ఆప్షన్ అవైలబుల్ ఇస్ ఎస్ఐపీస్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. సో ఇవి కనుక మీరు అలవాటు చేసుకుంటే నెల నెల ఒక ఫిక్స్డ్ అమౌంట్ని, ఒక స్మాల్ అమౌంట్ని, ఫిక్స్డ్ అమౌంట్ని మీరు నెల నెల కడుతూ ఉంటారు. సో అవి మ్యూచువల్ ఫండ్స్కి అలొకేట్ అవుతాయి. అయితే యూ హ్యావ్ టు రిమెంబర్ మ్యూచువల్ ఫండ్స్ కూడా మళ్ళీ తిరిగి స్టాక్ మార్కెట్స్లోనే పెడతాయి కాబట్టి ఆ రిస్క్ ఈజ్ ఆల్వేస్ దేర్. బట్ ఆన్ ఎ లాంగ్ రన్ డెఫినెట్గా మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చే రిటర్న్స్ ఆర్ మచ్ మచ్ బెటర్. అప్స్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా మీకు మంచి రిటర్న్సే వస్తాయి మ్యూచువల్ ఫండ్స్ అని ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉంటారు. సో లుక్ ఎట్ ఎస్ఐపీస్. సో ఫైనలీ ఇలాంటి రెపో కట్ కారణంగా మనకి పర్సనల్గా డెఫినెట్గా బెనిఫిట్ కనిపిస్తుంది. కానీ ఇలాంటి సందర్భాల్లో ఎప్పుడైతే ఆ డిమాండ్ పెరుగుతుందో, ఈ డిమాండ్ సప్లై రూల్ మనకు తెలుసు కదా, సో సప్లై తగ్గిపోతే మళ్ళీ ఆ డిమాండ్ని కేటర్ చేయడం కోసం ఆ వస్తువులు కానీ ఇళ్ళు కానీ వాటి రేట్స్ పెరిగిపోతాయి. సో ఈ ఇన్ఫ్లేషన్ జరగకుండా ఉండడానికి, ద్రవ్యోల్బణానికి సిచ్యువేషన్ దారి తీయకుండా ఉండడానికి ఆర్బీఐ ఖచ్చితంగా అడుగులు వేయాల్సిన అవసరం కనిపిస్తోంది.